హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు వంకాయ, టమాటా ఎండు రొయ్యలు చూపిస్తానండి. అసలు యాక్చువల్లీ ఒక సిస్టరు ఉప్పు చేప, పప్పు చారు అడిగారండి. ఉప్పు చేప కోసం వెళ్తే ఇవి దొరికినాయి. ఉప్పు చేప ఒక 5 డేస్ తర్వాత తీసుకొచ్చిస్తానన్నారు. సిస్టర్ చెప్తున్నాను. ఒక 5 డేస్ తర్వాత తీసుకొస్తారంటండి. అప్పుడు పెడతాను ఉప్పు చేప. ఇవి ఇవి తీసుకొచ్చాం. వీటిని ఉప్పేసి నీట్‌గా 2 టైమ్స్ కడిగి స్ట్రెయినర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మా వారు, మా పిల్లలు తినరండి. నా కోసమే చేసుకుంటున్నా. అందుకే కొంచెం కొంచెం వంకాయలు కూడా కొన్ని, ములక్కాడలు, టమాటా, ఆనియన్స్, ఎల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ ఈ కడిగిన తర్వాత కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫస్ట్ ఇవి సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి. స్టవ్ అంటించుకున్నామండి. ఇది కడిగి సాల్ట్ వేసి కడిగి 2 టైమ్స్ ఇట్లా స్ట్రైనర్లో వేసుకున్నానండి. వీటిలో ఇసుక ఉంటుందండి, అందుకే వేయించుకోవాలి. ఇసుక ఉంటుంది, అందుకే కడుక్కోవాలండి 2 టైమ్స్. ఇలా దీంతో కడుక్కొని వడపోసుకోవాలి. ఇసుక ఉంటే పోతుందండి. కొంచెం సాల్ట్ అండి, అంటే మనం ఇట్లా వేయించుతున్నాం కదా, మళ్ళీ ఉప్పు లేని టేస్ట్ లాగా ఉంటుందని కొంచెం. ఇది తీసేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే ఇవి వేయించుకున్నాం కదండి. ఆయిల్ మాడిపోతుంది. జీలకర్ర, నేనైతే ఆయిల్ తక్కువే వేస్తానండి. నేను ఇయర్కేసారిని మంత్లీ సత్యనారాయణ గారిని ఫాలో అవుతూ ఉంటాను డైట్. ఇయర్కేసారి డైట్ కూడా చేశానండి, నేను 3 టైమ్స్ చేశాను. అది కూడా ఒకసారి పెడతాను. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ములక్కాడలు, ఇలా వేగుతున్నాయండి. ఇప్పుడు మనం రాక్ సాల్ట్ వేసుకుందాం.
ఈ కర్రీ సరిపడా రాక్ సాల్ట్ అండి. టమాటా కూడా వేసేసుకుందామండి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. ప్లేట్ పెట్టుకుందాం, చూద్దామండి. అదవండి. కారం వేసుకుందామండి. ఒక 1 మినిట్ కారం వేసాం కదండి, ఇట్లా పెడదాం. ఇప్పుడు చూద్దామండి. ఇట్లాగే ఉడకాలండి. సిమ్లో పెట్టేసుకుందాం. ఇటు చూపిస్తాను. మా పిల్లలు మా వారు తినారు కదా, వీళ్ళకి మళ్ళీ సపరేట్గా వంకాయ, ములక్కాయ, టమాటా అండి. వాళ్ళు ఎండు చేపలు, ఎండు రొయ్యలు మా వారు మా పిల్లలు తినరండి. మళ్ళీ వాళ్ళ కోసం నేను సపరేట్గా మళ్ళీ సేమ్ అవే ఎండు రొయ్యలు లేకుండా దీంట్లో వంకాయ, ములక్కాయ, టమాటా ప్లేట్ పెట్టేసుకున్నాం. మా పిల్లలకి గరిటెలు కూడా సపరేట్ పెట్టాలండి. ఈ గరిటె దీనికి, ఇవి దీనికి. అంతా వాళ్ళకి భయం, కలిపి ఎక్కడ కలుస్తాయోనని. ఇది తిప్పిన స్పూన్ కూడా ఎట్లా పక్కన పెట్టేసేయాలి. ఇది చూపిస్తాను అండి. ఇట్లా తిప్పేసింది, ఎలుగట్టి ఇట్లా పక్కన పెట్టేసేయాలి. ఇవి కూడా కలవకూడదు పిల్లలకి. ఇప్పుడు ఎల్లిగడ్డ అండి వేసేసుకున్నాం. ఇట్లా ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యలు కూడా వేసేస్తాం. హైలో కాకుండా మీడియంలో ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. ఇది కూడా ఈ గ్లాస్ నిండా పోయలేదండి వాటరు, కొన్నే పోసాను. ఈ కర్రీలో కూడా సేమ్ అంతేనండి, కాకపోతే దీంట్లో ఎండు రొయ్యలు వేయలేదు పిల్లల కోసం, దీంట్లో వేసాను. కెమెరా పద్దాక కదుపుతున్నాను మీకు చూపించి క్లియర్గా వస్తుందో లేదో.
ఇలా అవుతున్నప్పుడే కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం ధనియాల పౌడర్, ఒట్టి ధనియాలే ఆయిల్ లేకుండా వేయించి పౌడర్ చేసి 1/2 స్పూను. సిమ్లో 5 మినిట్స్ పెట్టుకుందామండి. సిమ్లో ఉడుకు పెడితేనే బాగుంటుంది, ములక్కాయలు అవి మంచిగా ఉడుకుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఈ కొత్తిమీర అండి దీంట్లో వేసేసుకుందాం. కెమెరా అటు ఇటు తిప్పుతుంటే ఫోన్ పడిపోయేలాగా ఉంది. అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంతేనండి, వంకాయ, ములక్కాయ, ఎండు రొయ్యలు సర్వింగ్ బౌల్లో తీసుకుని చూద్దామండి. అయిపోయిందండి. వంకాయ, ములక్కాయ, ఎండు రొయ్యలు కూర చాలా బాగుంటుందండి. ఇది మా నానమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళు, మా చిన్న నానమ్మ వాళ్ళు, మా మేనత్తోళ్ళు, మా సొంత నాయనమ్మ బాగా చేసేవాళ్ళు ఇది ఊర్లో. నాకు ఇష్టమైన రెసిపీ. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎండు చేపలు తక్కువ, కానీ నానమ్మ వాళ్ళు ఉండదేమంటే కంపల్సరీ నేను నానమ్మ దగ్గర తీసుకునేదాన్ని. చాలా బాగుంటుందండి. నాకు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారండి. ఒక్క కామెంట్ చదువుతున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా చెల్లిలాగా ఉన్నామంటున్నారు, కూతురులాగా ఉన్నారంటున్నారు. నన్ను అభిమానించే ఇంతమంది కోసం చాలా థ్యాంక్స్ అండి. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా అర్థం చేసుకుని ఇంత మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఊర్లో కూడా అట్లాగే చెప్తారు, నువ్వు ఏది చేసినా బాగుంటుంది, క్లియర్గా చేస్తావు చెప్తావనని. ఈసారి పప్పుచారు ఉప్పు చేప అండి. ఉప్పు చేప కోసమే వెళ్తే ఉప్పు చేప దొరకలేదండి. ఒక ఆంటీ గారు తీసుకొస్తారు. ఎండు రొయ్యలు దొరికినాయి. ఒక సిస్టర్ అడిగారండి పప్పుచారు ఉప్పు చేప, వాళ్ళ అత్తయ్య గారు చాలా ఇష్టం అంట. నాకు దొరకలేదండి. ఒక 5 డేస్ తర్వాత ఇస్తానన్నారు, అప్పుడు పెడతాను. అత్తయ్య గారు, అంకుల్ గారు థ్యాంక్స్ అని చెప్పారు, అడిగారని చెప్పారు అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఇంకా చాలామంది చూడాలండి. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి. ఇండియా తెలుగు రుచులండి. టేస్ట్ చూద్దాం. నేను ప్రతి ఒక్కటి టేస్ట్ చూసి బాగుంటేనే పెడతానండి, పిల్లలకైనా అంతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. కారము, సాల్టు అన్నీ మంచిగా సరిపోయినాయి. మనం రొయ్యలు కూడా ఫస్ట్ వేయించి తీసుకున్నాం కదండి, కొంచెం సాల్ట్ వేసి, అందుకే చెప్పదనమే లేదండి. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.